హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జషూస్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా పెద్దన్నయ్య రెండో పాప బర్త్డే అండి, రోష్మిక. అందరూ తనని బ్లెస్ చేయండి. ఇక ప్రేమ కావాలి ఇమాజినరీ స్టోరీ ఎపిసోడ్ 210 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక అర్జున్ అలాని అను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అను, ప్లీజ్ అన్నయ్య, నువ్వు నాకు హెల్ప్ చేయవా అని అడుగుతూ ఉంటే, నీకు హెల్ప్ చేసేది ఎవరో నేను నీకు సలహా ఇచ్చాను. నీకు కావాలంటే ఫాలో అవ్వు, లేకపోతే లేదు. నాకైతే నిద్ర వస్తుంది. నువ్వు ఇక వెళ్తే నేను బ్యూటిఫుల్ స్లీప్ వేయాలి అని బెడ్ మీద పడుకుని హ్యాపీగా బెడ్షీట్ కప్పుకుంటాడు. ఇక అను కోపంగా పైకి లేచి అర్జున్ని ఒక్క తన్ను తంతుంది. వెంటనే అమాంతం బెడ్ పై నుంచి కింద పడిపోయి, రాక్షసి ఆగవే, నీ పని చెప్తాను అని పైకి లేస్తూ ఉంటే, నేను రిషి అన్నయ్యని ఎలాగో కొట్టలేను, అయితే నిన్ను మాత్రం కొట్టగలను కదా అని చెప్పి తనని వెక్కిరిస్తూ అక్కడి నుంచి పారిపోతుంది. ఇక అర్జున్ కూడా పైకి లేచి, ఈ రాక్షసి ఎప్పటికి మారుతుంది అని అనుకుంటూ నవ్వుకుంటూ అలానే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత అను ఇంటికి రాగానే అక్కడ సుధాకర్ హడావిడిగా పనిచేస్తూ ఉంటాడు. సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ, సుధాకర్ గారు అని పిలవగానే, చెప్పండి మేడం అని అడుగుతాడు. అది నేను మీతో ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని చెప్పగానే, మేడం మీరేమీ అనుకోనంటే ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను. రిషి సార్ నాకు చాలా పనులు అప్పచెప్పారు, మీరు తర్వాత మాట్లాడొచ్చు కదా అని అడిగేసరికి, అను ఒక్క విషయం అడుగుతాను అంతే అని చెప్పగానే, సరే ఏంటో అడగండి మేడం అని అడుగుతాడు. వెంటనే అను, అన్నయ్య బసదార ఏం చెప్తే అదే చేస్తాడా అని అడిగేసరికి, అను అసలు ఏం అడగాలనుకుంటుందో ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటాడు. మీరేమంటున్నారు చిన్న మేడం అని అడిగేసరికి, అది అన్నయ్య బస్తార్ ఏం చెప్పినా వింటారా అని అడుగుతున్నాను అని చెప్పేసరికి, ఆల్మోస్ట్ వర్క్ విషయంలో మేడం మాత్రం సార్ని ఏమీ అడగరు, అసలు ఇబ్బంది పెట్టరు. సో మేడం మాటని రిషి సార్ కూడా ఎప్పుడు కాదనరు అని చెప్పగానే, టోటల్గా ఆ బస్సుదారి ఏం చెప్పినా తానా అంటే తందానా అంటాడు అంతేనా అని చెప్పగానే, సుధాకర్ కూడా ఆల్మోస్ట్ అంతే మేడం అని చెప్పేసరికి వెంటనే అను తల కొట్టుకుంటూ, నన్ను మామూలు అమ్మాయి కాదు, మా అన్నయ్యని బాగా తెలివిగా బుట్టలో వేసుకుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సుధాకర్ ఏదో గుర్తొచ్చినట్లుగా, మేడం మీరు అబ్రాడ్ వెళ్ళకూడదు అనుకుంటే మీరు వెళ్ళి మేడంని అడగచ్చు, అలా అయితేనే మీరు ఇక్కడే ఉండగలరు, లేకపోతే తప్పకుండా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని సూటిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అను కాలు కాలిని పిల్లిలా అటు ఇటు తిరుగుతూ, నేను ఇప్పుడు వెళ్ళి ఆ వసుదారిని అడుక్కోవాలా? అంత కర్మ నాకేం పట్టలేదు. అయినా నేను వెళ్ళి అడిగితే తను ఒప్పుకుంటుందా? ఇప్పుడు ఏం చేయాలి? నాకు మరొక ప్లాన్ లేదు, నాకు ఇప్పుడు మరొక మార్గం కూడా లేదు. అన్నయ్య లేని టైం చూసి తను వెళ్ళి కలవాలి, టైం చాలా తక్కువగా ఉంది అని అనుకుంటూ వెంటనే పైకి లేచి వస్తార్ కోసం వెళ్తుంది. అప్పుడే రిషి ఆ రోజు ఆఫీస్ లేకపోవడంతో వస్తార్ దగ్గరే ఉంటాడు. ఎంతసేపు వెయిట్ చేసినా తను బయటికి వెళ్ళకపోవడంతో విసుక్కుంటూ ఉంటుంది. ఈ అన్నయ్య ఏంటి కాసేపు కూడా బయటికి వెళ్ళడా? ఎప్పుడు తన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఈ రోజంతా వేస్ట్ అయిపోయినట్టేనా? ఇంక ఒక్కరోజు మాత్రమే ఉంది అని తిట్టుకుంటూ చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటుంది. అయినా కూడా రిషి ఎక్కడికి వెళ్ళడు. ఆ రోజు అలా గడిచిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనుకి లక్కీగా రిషికి ఏదో వర్క్ రావడంతో మార్నింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే ఛాన్స్ అనుకుని వెంటనే ఎవరిని పర్మిషన్ అడగకుండా స్ట్రైట్గా లోపలికి వచ్చేస్తుంది అను. వస్తారా బాబుని పడుకోపెట్టి పక్కనే ఉన్న బుక్ తీసుకుని చదువుతూ ఉంటుంది. అందరూ అను ఫాస్ట్గా లోపలికి వచ్చి పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని యాటిట్యూడ్గా చూస్తూ ఉంటే, అంతలో వస్తారా పైకి చూస్తూ, నువ్వు మీ అన్నయ్యని కలవడానికి వచ్చావా? ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు, నువ్వు తర్వాత రావచ్చు అని చెప్పేసరికి ఇక అను మాత్రం యాటిట్యూడ్గా, నేను అన్నయ్య కోసం రాలేదు, నిన్ను కలవడానికే వచ్చాను అని చెప్తూ ఉంటే, నన్ను కలవాలనుకుంటే నువ్వు మళ్ళీ రావాల్సి ఉంటుంది అని చెప్తుంది వస్తారా చిన్నగా నవ్వుతూ. అప్పుడే అను, వాట్ ఏమంటున్నావు అని అడిగేసరికి, అది పక్కన వాళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు పర్మిషన్ అడిగి మరీ లోపలికి రావాలని నీకు తెలీదా? ఆ మాత్రం ఐడియా కూడా లేదా అని అడిగేసరికి చాలా కోపం వచ్చేస్తుంది అనుకి. ఏంటి, నేను నా ఇంటికి రావడానికి పర్మిషన్ అడిగి మరీ రావాలా? అవసరం లేదు, ఇది నా ఇల్లు అని చిరాగ్గా చెప్తూ ఉంటే వస్తారా బుక్ పక్కన పెట్టి చేతులు ఫోల్డ్ చేసుకుని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీ రూమ్ కాదు, నా రూమ్. అలానే ఈ ఇల్లు నీది కాదు, రిషిది. సో నువ్వు ఇక్కడికి రావాలంటే తన పర్మిషన్ అని తీసుకోవాలి, ఇలా గదిలోకి రావాలంటే నా పర్మిషన్ అని తీసుకోవాలి. సో నేను నిన్ను లోపలికి రమ్మని చెప్పలేదు, అలాంటప్పుడు నువ్వు డైరెక్ట్గా ఎలా వచ్చేస్తావు అని అడిగేసరికి అనుకి చాలా చిరాకు అనిపించి, ఇప్పుడేంటి నేను వెళ్ళి పర్మిషన్ అడిగి రావాలా, అంతేనా అని అంటుంది. అప్పుడే వస్తారా అవును అన్నట్టుగా తల ఊపేసరికి, ఓకే ఫైన్ అని పైకి లేచి మళ్ళీ బయటికి వెళ్ళి డోర్ నాక్ చేస్తూ, నేను లోపలికి రావచ్చా అని అడుగుతుంది. వస్తారా నో అని చెప్పగానే స్టన్ అయిపోతుంది. వాట్ అని కోపంగా అరుస్తూ ఉంటే ఇక మనసులో వస్తారు మాత్రం, ఎంత పొగరు, రిషికి ఏమాత్రం తగ్గడం లేదు కదా అని నవ్వుకుంటూ పైకి మాత్రం సీరియస్గా చూస్తూ, నేను నిన్ను రిక్వెస్ట్ చేయమని చెప్పాను, అంతేకాని బెదిరించమని కాదు అని చెప్పేసరికి, నేను ఇలానే అడుగుతాను అని అంటుంది. అలాగైతే నాకు నీతో మాట్లాడే మూడ్ లేదు, దయచేసి నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పేస్తుంది.
అనుకి చాలా కోపం వచ్చేస్తుంది. మనసులోని ఎంత పొగరు, అందుకే ఈ అమ్మాయిని చూస్తే నాకు చాలా చిరాకు అని తప్పదు, ఇది నా అవసరం అని మనసులో అనుకుంటూ ఇక వెంటనే కళ్ళు మూసుకొని తెరిచి నేను లోపలికి రావచ్చా అని కూల్గా అడుగుతుంది. అంతలో వస్తారా చిన్నగా నవ్వుకుని ఓకే లోపలికి రా అని చెప్తుంది. ఇక చిరాగ్గా లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే వస్తారు మాత్రం ఎంతో కూల్గా ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను కలవడానికి ఎందుకు వచ్చావు, ఏం మాట్లాడాలి అని అడుగుతుంది కావాలని. అప్పుడే అను నేను అబ్రాడ్కి వెళ్ళాలని అనుకోవడం లేదు, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. నేను ఇక్కడ ఉండాలి అంటే రిషి అన్నయ్య ఒప్పుకోవడం లేదు, తను నువ్వు చెప్తే మాత్రమే వింటాడు అని అర్జున్ అన్నయ్య చెప్పాడు అని చెప్పేసరికి ఇక వస్తారా చిన్నగా ఆలోచిస్తూ అయితే నువ్వు నన్ను బెగ్ చేయడానికి వచ్చావా అని అంటుంది. ఆ మాటకి అనుకి చాలా కోపం వచ్చేసి టక్కున పైకి లేచి నుంచుని వాట్, నేను నిన్ను బెగ్ చేయడం ఏంటి, నేను నీకు ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను అని చిరాగ్గా చెప్పేసరికి వస్తారా చాలా కూల్గా ఆర్డర్ ఇవ్వడానికి వచ్చావా, నువ్వు నాకు ఆర్డర్ ఇవ్వడానికి అసలు నీకు ఏం అర్హత ఉంది అని అడిగేసరికి ఇక అనుకి కోపం అనిపించి చెప్తాను కదా ఎందుకదా తొందర, ఏ నీకు ఇంకేం పనులున్నాయి చిరాగ్గా అంటుంది. అప్పుడే వస్తారా కోపంగా అనుని చూస్తూ అసలు నీకు డిసిప్లినే లేదు, వడక్కానే నీ రిక్వెస్ట్ని నేనెందుకు యాక్సెప్ట్ చేయాలి, నువ్వు నన్ను చూసిన వెంటనే నన్ను ద్వేషించడం మొదలుపెట్టావు, నేను నీకు వదిన్ని అయినా కూడా నువ్వు అది ఒప్పుకోవడం లేదు, నువ్వు ఒప్పుకోనంత మాత్రాన నేను నీకు వదిన కాకుండా పోతానా, సో నాకు ఆర్డర్ చేసే రైట్ నీకు లేదు అని సూటిగా చెప్పగానే వస్తార మాటలకి స్టన్ అయి చిరాగ్గా వస్తార వైపే చూస్తూ అంటే నువ్వు నేను అడిగింది చేయను అంటున్నావా అని అడుగుతూ ఉంటే ఎస్ నేను చెయ్యను, నువ్వు నన్ను రిక్వెస్ట్ చేస్తే ఏమైనా చేస్తానేమో కానీ నువ్వు ఇలా ఆర్డర్ చేస్తే ఎలాగమ్మా, అయినా నేనంటే నీకు అసలు ఇష్టం లేదు కదా, అలాంటప్పుడు నన్నెందుకు అడుగుతున్నావు, పైగా నేను నీకు నచ్చను కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు మన ఇద్దరికి గొడవ జరుగుతూనే ఉంటుంది, నువ్వు నేను అస్సలు కలిసి ఉండలేము, అది తెలిసి కూడా నిన్ను ఇంకా ఇక్కడే ఉంచడానికి నేనేమైనా పిచ్చిదాననుకున్నావా అని కావాలని రివర్స్ డ్రామా మొదలు పెడుతుంది. ఇక నువ్వు కోపంగా నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు కోపంగా అరుస్తుంది. వస్తారు కూల్గా ఏంటి చీప్ ట్రిక్సా అని అంటూ చిన్నగా నవ్వేస్తూ ఏంటి చీప్ ట్రిక్సా, అలాని నువ్వు అనుకుంటే నేనేమి చేయలేను, నా దృష్టిలో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడం అని అంటాను, పైగా నీ బిహేవియర్ నాకు అస్సలు నచ్చలేదు, సో ఒక లెక్చరర్గా ఇలాంటి బిహేవియర్ని నేను అస్సలు ఎంకరేజ్ చేయను అని సూటిగా చెప్పగానే ఇకను మా అర్జున్ అన్నయ్య ఒక పిచ్చోడు, అందుకే నువ్వు చాలా మంచిదానివని చెప్పాడు, నీ గురించి వాడికి తెలియదు కదా, అందుకే వాడలా అనుకుంటున్నాడు అని సీరియస్గా చెప్తూ ఉంటే వస్తారా నువ్వు అనవసరంగా ఎవరిని హర్ట్ చేయడం లేదు కాబట్టి నేను నిజానికి మంచిదాన్ని అని చెప్పగానే అంతలో అను నువ్వెలా మంచిదాన్ని అవుతావు, ఇప్పుడు నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు కదా అని చిరాగ్గా అడిగేసరికి ఇక వస్తారు అంతే కూల్గా మాట్లాడుతూ ఏంటి నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయాలనుకుని వచ్చినప్పుడు నీ కోపం యాటిట్యూడ్ ఆవేశం అన్నీ కూడా మడిచి ఎక్కడైనా పెట్టి రావాలి, రిక్వెస్టింగ్గా అడగాలి, అంతే తప్ప ఇలా బెదిరిస్తున్నట్లు పోజ్ కొడితే ఎవరు నీకు హెల్ప్ చేస్తారు అని చెప్పగానే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక వస్తారా చిన్నగా స్మైల్ చేసి మళ్ళీ బెడ్ మీద కూర్చుని బుక్ చదువుకుంటూ నువ్వు మాట్లాడేదేమీ లేకపోతే ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి సైలెంట్గా చూస్తూ ఉంటే అను మాత్రం నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని సైలెంట్గా కూర్చుంటుంది. వస్తారు మాత్రం తనని పట్టించుకోకుండా బుక్ చదువుకుంటూ ఉంటుంది. వస్తారు తనని అవాయిడ్ చేస్తుంది అని అనుకుంటూ అను కాసేపు ఆలోచించి సరే ఫైన్, నేను ఇక్కడి నుంచి వెళ్లకుండా అన్నయ్య నన్ను వెళ్ళనివ్వకుండా ఉండాలంటే దానికి బదులు నేనేం చేయాలి అది చెప్పు అని అడుగుతూ ఉంటే వస్తారు చిన్నగా నవ్వి నేను నీకు ఇప్పటికీ చాలా క్లియర్గా చెప్పాను, నువ్వు నన్ను హెల్ప్ అడగడానికి వచ్చినప్పుడు చాలా కూల్గా పొలైట్గా హెల్ప్ అడగాలి, అంతేకాని నీ పొగరు యాటిట్యూడ్ నా దగ్గర చూపిస్తే పని అవ్వదు, ప్రాపర్గా అడుగు చాలు అని చెప్పగానే ఇక అను కళ్ళు మూసుకుని గట్టిగా పిడికిలు బిగించి ఓకే ఐ బెగ్ యూ అని అంటుంది. వస్తారా సరిపోలేదు అని చెప్పగానే ఇక అనుకి వేరే మార్గం లేదు అనుకుంటూ ఓకే ప్లీజ్ నేను నిన్ను బెగ్ చేస్తున్నాను నాకు హెల్ప్ చేయి అని అడుగుతుంది. ఆ మాటకి వస్తారా మనసులోనే నవ్వుకుంటూ ఓకే ఫైన్ నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ దానికి బదులు నువ్వు 2 కండిషన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసరికి అదేంటి ఇందాక ప్రాపర్గా అడిగితే సరిపోతుందని చెప్పావు కదా మళ్ళీ కండిషన్స్ అంటున్నావేంటి అని చిరాగ్గా అడుగుతూ ఉంటే నేను నీకు ముందే చెప్పాను నువ్వేదైనా అడగాలి అనుకుంటే పొగరు పక్కన పెట్టి అడుగు అని, అయితే నేను చెప్పేదాన్ని నువ్వు ఫాలో అవ్వాలి తప్పదు అని చెప్పేసరికి కాను తన కోపం కంట్రోల్ చేసుకుంటూ ఏంటో చెప్పు అని అడుగుతూ ఉంటే ఫస్ట్ కండిషన్ నువ్వు నాతో మంచిగా ఉండడానికి ప్రయత్నించు, నేను నిజంగా మంచిదాన్ని అని నీ దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వు అని చెప్పేసరికి నో అవసరం లేదు నువ్వు నన్ను ఇందాక అవమానించావు అని అంటూ ఉంటే ఎస్ నువ్వు చేయలేవు కదా అలాంటప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్తూ ఉంటే సరే ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటి అని అంటుంది అను. అప్పుడే ఇక వస్తారు నవ్వుకుంటూ మరొక కండిషన్ ఏంటంటే నువ్వు ఇక అబ్రాడ్ వెళ్ళను ఇక్కడే ఉంటాను అంటున్నావు కాబట్టి నీ ఎడ్యుకేషన్ ఇక్కడే కంటిన్యూ అవుతుంది, సో అక్కడ ఎడ్యుకేషన్కి ఇక్కడ ఎడ్యుకేషన్కి చాలా తేడా ఉంటుంది కాబట్టి నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది, అందుకే ఫ్యూచర్లో నీ ట్యూటర్ నేనే, నీకు వదినతో పాటు ట్యూటర్గా కూడా నేనే ఉంటాను అని చెప్పగానే
నువ్వు నాకు ట్యూటర్గా వద్దు. మా అన్నయ్య తలుచుకుంటే నా కోసం ఈ సిటీలోని బెస్ట్ ట్యూటర్ని నాకు జాయిన్ చేయగలడు అని చెప్పగానే వస్తారా ఓకే, కానీ ఐఎమ్ ద బెస్ట్, కావాలంటే అర్జున్ కూడా అడుగు. అయినా నేను చెప్పిన కండిషన్స్లో నీకు ఆప్షన్స్ లేవు. నేను చెప్పిన కండిషన్స్ రెండు కూడా నువ్వు ఫాలో అవ్వాల్సిందే. ఇవన్నీ కూడా బాగా ఆలోచించుకుని రేపు మార్నింగ్ నీ డిసిషన్ ఏంటో నాకు చెప్పు అని చెప్పి తన నెంబర్ పేపర్లో రాసి అనుకిస్తుంది. ఇది నా నెంబర్ అని చెప్పగానే ఇక అను ఆ నెంబర్ వైపు చూస్తూ ఉంటే వస్తారా నువ్వు ఓకే పీకే అని షార్ట్కట్లో రిప్లై ఇవ్వకూడదు. నేను ఇండియాలోనే ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి నువ్వు చెప్పిన కండిషన్స్కి ఒప్పుకుంటున్నాను వదినా అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. నువ్వు ఇంకా ఏదైనా యాడ్ చేసి చెప్తే కూడా నాకేం ప్రాబ్లం లేదు, కానీ నేను చెప్పిన దాంట్లో ఏమాత్రం ఒక్క అక్షరం కూడా తక్కువ కాకూడదు. అలా ఏదైనా తక్కువైతే నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పగానే ఇక నువ్వు నన్ను ఎక్కువగా ఫోర్స్ చేస్తున్నావు అని అంటుంది. అప్పుడే వస్తారా కూల్గా, చూడు నేను రిషికి భార్యని, నువ్వు రిషికి చెల్లివి. ఫ్యూచర్లో నా హస్బెండ్కి భార్య చెల్లెలా అని ఆప్షన్ ఎప్పటికీ రాకూడదు. అందుకే నేను నీతో కలిసిపోవాలని ప్రయత్నిస్తున్నాను. కోసం నాకు తట్టిన దారి ఇదొకటే, కానీ ఇందులో నేను చాలా ఎక్కువ చేస్తున్నాను అని నీకు అనిపిస్తే నేను వెంటనే క్షమాపణలు చెప్పగలను. కానీ నువ్వు నన్ను ద్వేషించడానికి ఒక్క ప్రాపర్ రీజన్ చెప్పు, వెంటనే నేను క్షమించమని అడుగుతాను అని చెప్పగానే ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అను వెళ్ళిపోగానే చిన్నగా నవ్వుకుంటూ నేను అనుకునే దానికంటే నువ్వు చాలా మంచిదానివను అని అనుకుంటూ వెంటనే రిషికి కాల్ చేస్తుంది. రిషి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటే ఇక వస్తారా అక్కడ జరిగిందంతా చెప్పేస్తుంది. అప్పుడే రిషి, సో అర్జున్ తన తరపున మాట్లాడడానికి వస్తాడేమో అనుకున్నాను, కానీ తను ఇలా డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడేంటి తనకు నువ్వు హెల్ప్ చేయాలని అనుకుంటున్నావా? తనతో అంత ఈజీ కాదు వస్తారా, తను చాలా మొండిది అని చెప్పేసరికి ఇక వస్తారా తను నాతో సరిగా ఉంటాను అంటే తప్పకుండా నేను తనకి హెల్ప్ చేస్తాను అని అంటుంది. ఆ మాటకి రిషి, దానికి నేను ఒప్పుకోవాలి కదా, నాకు ఒప్పుకోవాలని లేదు అని చెప్పగానే వస్తారా ఆశ్చర్యంగా, ఈ టైంలో నువ్వు ఇలా అంటే ఎలా రిషి? నీ మీద హోప్స్ పెట్టుకుని నేను తనకి ఆల్రెడీ పెద్ద పెద్ద మాటలు చెప్పేశాను, నా పరువు ఏమవుతుంది చెప్పు అని బాధగా అడిగేసరికి అప్పుడే రిషి, సరే అయితే నన్ను బెగ్ చేయి అని అడుగుతాడు. వస్తారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఐ బెగ్ యూ ప్లీజ్ రిషి అని అడిగేసరికి అబే ఇలాంటి మెథడ్స్ అన్నీ నా దగ్గర వర్కౌట్ అవ్వవు. నీ ఫోన్ని దగ్గరగా పెట్టుకుని నైట్ నేను వచ్చి చెప్తాను, నువ్వు అలా చేయి, బెడ్ మీద నీ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటే నేను అంత తొందరగా ఒప్పేసుకుంటాను అని మాట్లాడగానే సార్కి చాలా సిగ్గుగా అనిపించి వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తూ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదని తనకు తెలిస్తే చాలా గొడవ చేసేస్తుంది అని చెప్పగానే రిషి, బాగా డైవర్ట్ చేయడానికి ట్రై చేసావు కానీ నైట్ మాత్రం రెడీగా ఉండు బంగారం అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. ఇక వస్తారా ఆ ఫోన్ వైపే చూస్తూ నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో ఒకటి అడుగుతావని, అయినా ఛాన్స్ దొరికితే చాలు అస్సలు మిస్ చేసుకో కదా ఈ నవ్వుకుంటూ ఉంటుంది వస్తారా. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.